జీహెచ్ఎంసీలో నగర శివారు ప్రాంతాల విలీనంపై రేపు కౌన్సిల్లో సమావేశం జరగబోతోంది. ఇప్పటికే ప్రజలు పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందాయి. మరోవైపు 10 రోజుల్లో దీనిపైన ఫైనల్ గెజెట్ విడుదల చేయబోతోంది ప్రభుత్వం. రేపటి సమావేశంలో కార్పొరేటర్ల సలహాలు, అభ్యంతరాలను స్వీకరించి ప్రభుత్వానికి పంపించనున్నారు. రేపటి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల సలహాలు, అభ్యంతరాలను స్వీకరించి ప్రభుత్వానికి పంపించినాక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజనకు సంబంధించిన అంశం ప్రస్తుతం ఏవైతే అభ్యంతరాలన్నిటిని కూడా స్వీకరిస్తున్నారు. దాదాపుగా 6 రోజుల వ్యవధిలో 2000కు పైగా అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. ఇటు పార్టీలతో పాటు స్థానికులు ఎవరైతే ఉన్నారో వార్డుల విభజన అంశంలో తమకున్న అభ్యంతరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఈ దరఖాస్తులను అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించి బడంగ్పేట్ని ఏదైతే చార్మినార్ జోన్లో కలపడం జరిగిందో ఆ చార్మినార్ జోన్లో కలపొద్దు అంటూ కూడా చాలామంది ఇటు దరఖాస్తులు అయితే ఇవ్వడం జరిగింది. తమ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు. వీటితో పాటు ముఖ్యంగా ఇటు నగర్ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా మున్సిపాలిటీల్లో కూడా వార్డుల విభజన సరిగ్గా జరగలేదు అనేది చాలామంది కూడా తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. మొదటి రోజు మాత్రం 47 అప్లికేషన్ మాత్రమే రావడం జరిగింది. ఆ తర్వాత రోజు నుంచి ప్రతిరోజు కూడా కనీసం 200 నుంచి 400 అప్లికేషన్ వరకు కూడా వస్తూనే ఉన్నాయి. అందరూ కూడా ఖచ్చితంగా తమ ఈ డీలిమిటేషన్ అనేది సరిగ్గా జరగలేదు, కనీసం స్థానికుల అభిప్రాయాలు కూడా తీసుకోలేదు అనేది అందరూ కూడా అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మిని కూడా కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు అలాగే బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే మాధవరం కృష్ణారావు వీళ్ళందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో డీలిమిటేషన్ ఏదైతే ప్రక్రియ జరిగిందో అది సజావుగా జరగలేదు. అలాగే ఒక్కొక్క వార్డులో కొన్ని వార్డులో 70,000 వరకు ఉంటే కొన్ని వార్డులో 50,000కు అంటే గతంలో ఏదైతే సరిగ్గా జరగలేదు అని చెప్పడం జరిగిందో ప్రస్తుతం కూడా అదే పందాను అనుసరిస్తున్నారు అనేది వాళ్ళంతా కూడా తమ అభిప్రాయాన్ని అయితే అక్కడ కమిషనర్ ముందైతే చెప్పడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలపైన మాత్రమే చర్చించబోతున్నారు. ప్రధానంగా వార్డుల విభజనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 300 వార్డులని ఫైనలైజ్ చేస్తూ నోటిఫికేషన్ అయితే గెజిట్ని అయితే జారీ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి కొన్ని చోట్ల నుంచి విమర్శలు రావడంతో వారం రోజుల పాటు కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ వారం రోజుల పాటు అంటే రేపటితో వారం రోజుల గడువు ముగుస్తుండడంతో దాదాపుగా 3,000 దరఖాస్తుల వరకు కూడా 3,000 అభ్యంతరాలు కూడా వస్తున్న నేపథ్యంలో రేపు వాటన్నిటికి సంబంధించి కూడా వాటన్నింటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. అలాగే రేపు కౌన్సిల్ సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు కూడా రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని తమ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మేయర్ ముందైతే చెప్పబోతున్నారు. వీటన్నిటి కూడా ఇటు మేయర్ నోటిఫై చేసుకోవడంతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా నోటిఫై చేసుకోవడం జరుగుతుంది. నోటిఫై చేసుకున్న తర్వాత వీటన్నిటికీ సంబంధించి కూడా 10 రోజుల గడువు ఉంటుంది. ఈ 10 రోజుల గడువుల్లో ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగిందో ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేశారు, బార్డర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే సరిహద్దు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దులకు సంబంధించిన అంశంలోనూ వీటన్నిటిపైన కూడా కూలంకుషంగా అన్నిటిపైన కూడా చర్చించడం జరుగుతుంది. చర్చించిన తర్వాత ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో వాటిని ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఫైనల్ గెజెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ సమయం కూడా మరొక 10 రోజుల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రేపు కౌన్సిల్ సమావేశం అయిన తర్వాత 10 రోజుల లోపల పూర్తి స్థాయిలో ఇప్పుడు వచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అభ్యంతరాలు వాటన్నింటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. వీటితో పాటు రేపు కార్పొరేటర్లు అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు చెప్పే అంశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి, అలాగే సమస్యను ఏ విధంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది, వీటన్నిటిపైన కూడా రేపు సుదీర్ఘంగా కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే వాడివేడిగా కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇది అసలు ఏమాత్రం సరిగ్గా జరగలేదు, ఎంఐఎం పార్టీకి అనుకూలంగా చేశారు అనేది బీజేపీ పార్టీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్లు వచ్చేసరికి మాత్రం పూర్తిగా ఇదంతా కూడా 2009లోనూ సరిగ్గా జరగలేదు వార్డుల విభజన. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వార్డుల విభజన జరుగుతుందో అది కూడా సరిగ్గా ఆ ప్రక్రియ సరిగ్గా జరగట్లేదు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి అనేది ఎంఐఎం పార్టీ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతా బాగానే ఉంది, కాకపోతే చిన్నపాటి లోపాలనే వాటిని సవరించుకుంటే సరిపోతుంది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు అయితే ఎక్కడా కూడా సరిగ్గా జరగలేదు. ఈ విభజన ఏదైతే మొత్తం విలీనం చేయడం జరిగిందో విలీనం వల్ల పెద్దగా ఒరిగేది కూడా లేదు. అదే సమయంలో గతంలో ఉన్న
వాళ్ళకున్న సంఖ్య ఇప్పుడు పూర్తిగా కూడా తగ్గిపోతుంది కాబట్టి దానిపైన కూడా వాళ్ళంతా కూడా రేపు ముఖ్యంగా ఏదైతే విలీన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళో వాళ్ళపైన మాత్రమే ఇవన్నీ కూడా రేపు పూర్తి స్థాయి చర్చ అయితే జరగబోతుంది. ఖచ్చితంగా రేపైతే ఉదయం 10:30 కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. దాదాపుగా సాయంత్రం వరకు కూడా ఈ కౌన్సిల్ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో కీలకమైన అంశాలన్నీ కూడా అంటే అసలు విలీనం ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, అదే సమయంలో అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, వీటన్నిటిపైన కూడా కూలంకుషంగా రేపైతే చర్చ జరగబోతుంది. వీటిని ప్రభుత్వానికి పంపించిన తర్వాత ప్రభుత్వం ఫైనలైజ్ అయితే చేస్తుంది. ప్రభుత్వం మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, 300 వార్డులకు సంబంధించిన వ్యవహారంలో చిన్నపాటి మార్పులు ఉంటాయి తప్ప పెద్దగా మార్పులు ఉండవు అనేది మనకైతే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా సమాచారం అయితే అందుతుంది. కాబట్టి 300 వార్డులు దాదాపుగా కన్ఫర్మ్, అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పుడున్న మార్పు సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి చిన్నపాటి మార్పులు ఉండే అవకాశాలు మాత్రమే ఉంటాయి తప్ప పెద్దగా మార్పుల్ని ఆశించే అవకాశాలు లేవు. ఇది ముగిసిన తర్వాత జోన్లకు సంబంధించి అంటే ఎన్ని జోన్లు ఏర్పాటు చేయాలి, ఎన్ని సర్కిల్ ఏర్పాటు చేయాలి దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు ఉన్నాయి, అలాగే 30 సర్కిల్ ఉన్నాయి. వీటిని ఇప్పుడు పెంచిన తర్వాత అంటే 300 వార్డులకు పెంచడం జరిగింది. ప్రస్తుతం 150 వార్డులు ఉన్నాయి, దాన్ని డబల్ చేయడం జరిగింది. అంటే 300 వార్డులు చేశారు కాబట్టి ప్రస్తుతం 10 జోన్లు కాబోతున్నాయి, అలాగే 50 సర్కిళ్ళు కూడా కాబోతున్నాయి. వీటన్నిటికీ సంబంధించి కూడా ఫైనల్ గెజిట్ అనేది ఇప్పుడు అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి వాటిని పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళిన తర్వాత దాన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత అంటే ఫైనల్ గెజిట్ ఏదైతే ఉందో ఫైనల్ గెజిట్లోనే వీటన్నింటినీ కూడా ప్రచురించడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఓవైపు ఇటు నిరసనలు అనేవి కొనసాగుతున్నాయి, మరోవైపు ప్రభుత్వం మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తోంది. జనగణన ప్రారంభమయ్యే నాటికి వార్డులకు సంబంధించిన విభజన అలాగే జోన్లు ఎన్ని ఉండాలి ఏంటనే దానిపైన ఒక క్లారిటీ ఉంటే వీటన్నిటిపైన కూడా జనగణన అయ్యే సమయానికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కొంత వేగంగా అయితే వాళ్ళైతే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఏదేమైనా కూడా రేపు కౌన్సిల్ సమావేశంలో వార్డుల విభజనకు సంబంధించిన ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. అలాగే పూర్తి చర్చ కొనసాగిన తర్వాత మాత్రమే ఏ డెసిషన్ అయినా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇది వార్డుల విభజనకు సంబంధించిన పరిస్థితులు, అలాగే రేపు జరగబోయే కౌన్సిల్ సంబంధించిన పూర్తి సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, RKHM టీవీ, హైదరాబాద్.